ఇవాళ మంత్రం, అక్షరం వీటి గురించి పూర్తి వివరణగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తరంగాలు కావచ్చు అనే విషయాన్ని మనం కూలంకషంగా తంత్ర విధానంతో విజ్ఞాన శాస్త్రం సమ్మేళనంతో వివరణ ఇస్తాను, సావధానంగా వినండి. ఇప్పటి వరకు తంత్రశాస్త్రం శివుడి ఢమరకునాదం నుండి అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, సర్వశక్తులు పుట్టాయని చెబుతారు. భారతీయ తంత్రదర్శనంలో శబ్దం అనేది చెవికి వినిపించే ధ్వని మాత్రమే కాదు, అది ఉనికికి మూల కారణం. మనం వినేది శబ్దం యొక్క చివరి అవతారం మాత్రమే. దాని ముందు ఉన్నది స్పందన, స్పందనకు ముందు ఉన్నది సామర్థ్యం, సామర్థ్యానికి ముందు ఉన్నది నిశ్చల చైతన్యం. అంటే ధ్వని ఉత్పత్తి అవడం కంటే ముందు ఒక చలనం ఉంటుంది, ఆ చలనం కంటే ముందు ఒక సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యానికి మూలం నిశ్చలత్వం. తంత్రం సృష్టిని పదార్థం నుండిగా ప్రారంభించదు, నాదం నుండే ప్రారంభిస్తుంది. ఈ భావాన్ని వ్యక్తీకరించడానికి తంత్రం శివుడు ఢమరకం అనే రూపాన్ని ఉపయోగిస్తుంది. అక్కడ ఢమరకం ఒక వాయిద్యం కాదు, చలనం ప్రారంభమయ్యే బిందువు. శివుడు ఒక వ్యక్తి కాదు, ఒక స్థితి. ఆ స్థితి కదిలిన క్షణంలో ఉద్భవించిన మొదటి స్పందనే ఆదినాదం అంటారు. ఆ ఆదినాదమే సృష్టి యొక్క ఆది రూపం. శబ్దం యొక్క 4 అంతస్తులుగా తంత్రం చెబుతుంది. తంత్రశాస్త్రం ప్రకారం శబ్దం ఒక్కసారిగా వినిపించదు, అది 4 స్థితుల ద్వారా వ్యక్తీకరించబడుతుంది, వ్యక్తమవుతుంది. ఈ 4 స్థితులు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటారు. పర అంటే ఇంకా వ్యక్తంగానే శక్తి, నిశ్శబ్ద సామర్థ్యమని. పశ్యంతి అనగా అవగాహనలో రూపం తీసుకున్న అంతరంగం లేదా తరంగం. మధ్యమ నిర్మాణాన్ని ఏర్పరిచే సూక్ష్మ కంపనం. వైఖరి అంటే మనకు వినిపించే ధ్వని, అంటే మనం పలికే అక్షరం శబ్దం యొక్క చివరి దశ. దీన్నే తంత్రశాస్త్రం వైఖరి అంటుంది. దానికి ముందు సూక్ష్మ స్థితులు 3 ఉన్నాయి. మనిషి మాట్లాడే ముందు ఆలోచన వస్తుంది, ఆలోచనకు ముందు భావం ఉంటుంది, భావానికి ముందు కదలిక లేని అవగాహన ఉంటుంది. తంత్రం ఈ అంతర్గత ప్రక్రియను విశ్వస్థాయికి విస్తరించి దర్శించింది. అందుకని విజ్ఞానం దృష్టిలో, ఈ విజ్ఞాన శాస్త్రం దృష్టిలో కూడా పదార్థం అంతిమం కాదు. పదార్థంలో లోతులో అణువు, అణువు లోతుల్లో కణం, కణం లోతుల్లో క్షేత్రం, క్షేత్రం లోతుల్లో శక్తి ప్రకంపనం ఉంది అని తంత్రం నొక్కి ఒక్కాణించి చెప్పింది. తంత్రంలోని పరా స్థితి దీనిని పోల్చదగిన అవగాహన నమూనా అని గుర్తుంచుకోండి సాధకులారా. అంటే తంత్రం అంతర్గత అనుభవంతో తెలుసుకున్న దాన్ని విజ్ఞానం బాహ్య పరిశీలనతో నిర్ధారిస్తుంది. అక్షరాల స్వభావం భాష కాదు, ప్రకంపన. తంత్రం ప్రకారం అక్షరాలు మనుషులు సృష్టించిన భాషా చిహ్నాలు కావు, అవి ప్రకృతి ప్రకంపనాల నమూనాలు మాత్రమే. ప్రతి అక్షరం ఒక నిర్దిష్ట కంపన ఆకృతి ఉంటుంది, అందుకే వాటిని మాతృకాశక్తి అని పేరు వచ్చింది. ప్రకృతిలో ప్రతి మూలానికి తన ప్రత్యేక కాంతి అంతరధ్యేయం ఉంటున్నట్లే ప్రతి నిర్మాణానికి తన ప్రత్యేక ధ్వని మూల రూపం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి మూలకానికి తన ప్రత్యేక కాంతి అంతరంగ దైర్ఘ్యం ఉన్నట్లే ప్రతి నిర్మాణానికి తన ప్రత్యేక ధ్వని మూల రూపం ఉంటుంది. ఆ ధ్వని మూల రూపాన్నే మంత్రాక్షరం అంటారు లేదా బీజాక్షరం అంటారు. కాబట్టి మంత్రం అర్థంతో ఉన్న పదం కాదు, నిర్మాణంతో ఉన్న ప్రకంపనం అని తెలుసుకోండి సాధకులారా. మనిషి అర్థం గ్రహించకపోయినా కూడా మంత్రం పనిచేస్తుంది, ఎందుకంటే అది భావనానికి సంబంధించినది కాదు, నిర్మాణానికి సంబంధించినది. ఢమరకునాదం పురాణం కాదు, నియమం. శివుడి ఢమరకు నుండి అక్షరాలు ఉద్భవించాయి అనే భావన చారిత్రక సంఘటన కాదు, అది ఒక సూత్రాతిక సంకేతం. ఢమరకం మోగినప్పుడు యాదృచ్ఛికంగా శబ్దం రాదు, లయబద్ధ తరంగంగా వస్తుంది. లయలోనే భేదాలు పుడతాయి, స్వరాలు, అక్షరాలు, భాష. సంక్లిష్ట తరంగాలు మూల తరంగాల సమాహారంగా విభజించబడినట్లే అన్ని ధ్వనులు ప్రాథమిక స్పందనల సమ్మేళనం. తంత్రం వాటినే మాతృకా అక్షరాలుగా దర్శించింది.
అంటే అక్షరాలు మనుషులు ఆవిష్కరణ కాదు, మనిషి గుర్తించిన ప్రకృతి నమూనాలు. విజ్ఞానం మరియు తంత్రం రెండు దృక్కోణాలు. నేటి విజ్ఞానం దృష్టిలో విశ్వం పదార్థ సమాహారం మాత్రమే కాదు, సమాచార నిర్మాణం కూడా అని చెబుతుంది. ఎలా అంటే జీవకణంలో జీవం యొక్క సమాచారం నమూనా నిలుచుకుని ఉంటుంది. మెదడులో ఆలోచనలు విద్యుత్ తరంగ నమూనా సరిగ్గా ఉన్న చోటే జ్ఞానం వ్యక్తమవుతుంది. తంత్రం దీన్నే విద్య అంటుంది. అంటే విద్య అంటే గ్రంథాల్లో సమాచారం కాదు, చైతన్యంలో ఏర్పడిన సరైన స్పందన నిర్మాణం అని గ్రహించండి సాధకులారా. అందుకే సర్వ విద్యలు ఢమరుకనాదం నుండి పుట్టాయని చెప్పబడింది. విశ్వంలోని అన్ని నమూనాలకి ఒకే మూలలయ విస్తరణ కలిగి ఉంటాయి. శక్తి దేవత కాదు, చలన సామర్థ్యం కలిగి ఉంటుంది. కాంతి, ఉష్ణం, విద్యుత్తు, ఆకర్షణ ఇవన్నీ వేర్వేరు శక్తులు కావు, ఒకే మూల ప్రకంపనకు భిన్న వ్యక్తీకరణలు మాత్రమే. తంత్రం శక్తిని వ్యక్తిగత దేవతగా మాత్రమే చూడదు, చలన శక్తి సామర్థ్యంగా దర్శిస్తుంది. మంత్రం ఆ ప్రకంపనతో సమలయమయ్యే సాధనం. అది ప్రకృతిని మార్చదు, నిర్మాణాన్ని సమతుల్యం చేస్తుంది. అనుభవం మరియు కొలత. ఇక్కడ తంత్రం మరియు విజ్ఞానం విభిన్న మార్గాలు మాత్రమే. ఒకటి కొలుస్తుంది, మరొకటి అనుభవిస్తుంది. విజ్ఞాన మార్గం ఏది ఎంతవుతుందని కొలుస్తుంది, తంత్ర మార్గం అనుభవిస్తుంది. విజ్ఞాన మార్గం ఒకటి బయట నమూనాగా పరిశీలిస్తుంది, తంత్ర మార్గం ఇది మరొకటి లోపల స్పందనను గమనిస్తుంది. ఈ రెండు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఉనికి స్థిర పదార్థం కాదు, నిరంతర లయ అని. ఢమరుకనాదం నిరంతర సృష్టి. అందువల్ల శివుని డమరుకం నుండి సర్వ మంత్రాక్షరాలు, సర్వ విద్యలు, సర్వశక్తులు ఉద్భవించాయనే వాక్యం పురాణ కథనం కాదు, విశ్వ చైతన్య సూత్రం. అది నిశ్చల సామర్థ్యం స్పందనగా మారింది, స్పందన నిర్మాణంగా మారింది, నిర్మాణం జ్ఞానంగా వ్యక్తమైంది, జ్ఞానం చైతన్యంగా అనుభవించబడింది. సృష్టి ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, ప్రతి క్షణం జరుగుతున్న ప్రక్రియ. ఢమరుకం మోగడం ఆగలేదు, అది విశ్వం కొనసాగుతున్నంత కాలం లయగా నిలుస్తుంది. మనిషి శబ్దాన్ని వింటాడు, సాధకుడు లయను గుర్తిస్తాడు. తంత్రం ఆ లయలో ఉనికిని దర్శిస్తుంది. గుర్తుంచుకోండి సాధకులారా, మనిషి శబ్దాన్ని వింటాడు, సాధకుడు లయను గ్రహిస్తాడు. తంత్రం ఆ లయలోని ఉనికిని దర్శిస్తుంది. ఇదే తంత్రం చెప్పే విజ్ఞానం. ఈ పూర్తి వివరణ తెలుసుకుంటే మంత్రాక్షరం ఎలా పనిచేస్తుంది, ఏ అక్షరం ఎలా ఎటువంటి ప్రకంపనలు ఇస్తుంది, ఏ బీజాక్షరం ఏ స్థితిలో మనం నడిపిస్తుంది అనేదాన్ని స్పష్టంగా తెలుసుకోగలం. ఇలా తెలుసుకోలేనప్పుడు మాత్రమే మంత్రం కేవలం అక్షరాలుగా మీకు అనిపించవచ్చు. మీరు నిరంతరం అక్షరాలు జపించినంత మాత్రాన మీకు శక్తి కనిపించట్లేదనుకోవద్దు. ఎందుకంటే నువ్వు చూడలేకున్నావు ఆ శక్తిని. నువ్వు చూడగలిగే స్థితిని తీసుకెళ్లడమే సాధన, అదే తంత్ర సాధన. ఎప్పుడైతే మనం నిరంతరం జపించే మంత్రం మనం అనుసంధానం అవ్వలేకపోయామో అప్పుడు మాత్రమే సాధకుడిలో ఒక తెలియని విపరీత అసహనం బయటపడుతుంది. ఆ అసహనాన్ని ఎవరైతే వ్యక్తపరుస్తారో వాళ్ళు సాధనా పతనానికి ముందుంటారు. ఎవరైతే దాన్ని గమనించుకుని సాధనలో ముందుకెళ్తారో, తత్వాన్ని గ్రహించి మంత్రాక్షరాల నుంచి వచ్చే శక్తిని గ్రహించి తన జీవితాన్ని చైతన్యవంతంగా మార్చుకొని చుట్టూ ప్రపంచంతో పాటు తను కూడా ఉన్నతికి ఎదగలడు. ఇదే శివతత్వంలోని ఢమరుకనాదం నుంచి వచ్చిన శక్తి. ఇప్పుడు నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఏది మాట్లాడినా ఆ శక్తి అంతకుముందు వ్యక్తమైన శక్తినే మనం శ్వాస రూపంగా కావచ్చు, శ్వాస రూపంగా లోపలికి వెళ్ళి వాక్ రూపంలో బయటకు వస్తుంది. ఈ స్వరంలోనే, ఈ స్వరపేటకల్లో చేసే మాయ అంతకంటే పెద్ద మాయ ఈ ప్రపంచంలో లేదు. ముందు గాలిగా బయటికి లోపలికి వెళ్ళి బయటికి శబ్ద రూపంగా వస్తుందంటే మీరు ఇది గమనించండి. దానికంటే పెద్ద మాయ ఏముంది? ఇవన్నీ గ్రహించుకున్న సాధకుడు సాధనలో ముందుంటాడు. ఇవి గ్రహించలేక అక్కడొక గురువు దగ్గరికి, ఇక్కడొక గురువు దగ్గరికి ఎటు పరిగెత్తినా మళ్ళా మీరు అక్కడే ఉంటారు. కనుక అందరూ కూడా ముందు తంత్రాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ఆచరించండి. విపరీతమైన కోరికలతోనైనా తంత్రాన్ని సాధించండి, తప్పులేదు. కానీ నీ కోరిక ఎంత బలంగా ఉంటుందో నీ సాధన కూడా అంత బలంగా తీవ్రంగా జరిగినప్పుడు మాత్రమే ఆ కోరిక కావచ్చు, నువ్వు కోరుకున్న స్థితి కావచ్చు, మ్యాచ్ అయినప్పుడు మాత్రమే సిద్ధిని గ్రహిస్తాయి, సిద్ధిని అనుగ్రహిస్తాయి. కనుక మనం మన శక్తి ఎంత,
మన సాధన ఎంత అనే దాన్ని మనం చూసుకొని మన స్టామినాని పరిశీలించుకునే సాధనలోకి రండి. లేకపోతే అది మీకు ఒక అనుభవం మాత్రమే మిగులుతుంది. కొందరికి చేదు అనుభవం కావచ్చు, కొందరికి మంచి అనుభవం కావచ్చు. అనుభవం కోసం తంత్ర సాధన చేయొద్దు. అనుభవాలు కావాలంటే ఈ యోగా చేసుకున్న అనుభవాలు వస్తాయి. తంత్రాన్నే చేయబడలేదు కనుక అనుభవం కంటే కూడా సిద్ధత కావాలనే శుద్ధమైన దృష్టి పెట్టి సాధనలోకి రండి. సర్వే జనా సుఖినో భవంతు.